ఒకవేళ కేసీఆర్ ప్రధాని అయితే అధికార వికేంద్రీకరణ, రాష్ట్రాలు, స్థానిక సంస్థల సాధికారతపై దృష్టి సారిస్తారని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు పేర్కొన్నారు. తెలంగాణలో కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పాటు చేసినట్లు దేశవ్యాప్తంగా మరిన్ని పరిపాలన విభాగాలు ఏర్పడాల్సి ఉందన్నారు. ఒక్కో రాష్ట్రానికి చెందిన పార్టీకి ఒక్కో డిమాండ్ ఉన్నప్పటికీ భావసారూప్య పార్టీలన్నీ కలిసి దేశాన్ని నడిపించేందుకు ఉమ్మడి కార్యక్రమం రూపొందించగలమన్నారు. తెలంగాణ ఏర్పడగానే జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, పంచాయతీలు పెంచామని, దేశవ్యాప్తంగా కూడా అది జరగాల్సిన అవసరముందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు అభిప్రాయపడ్డారు. దేశంలో మరిన్ని పరిపాలన విభాగాలు రావాలని, మరింత వికేంద్రీకరణ జరగాలని, ఒకవేళ కేసీఆర్ ప్రధాని అయితే దానిపై దృష్టి పెడతామని కేటీఆర్ అన్నారు. మాదాపూర్లో ఐటీ ఉద్యోగులతో నిర్వహించిన మీ ఎంపీ అభ్యర్థుల గురించి తెలుసుకోండి అనే కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. కొన్ని నెలల్లో కేసీఆర్ ప్రధాని కాబోతున్నారని, ఆయన ఏ అంశాలకు ప్రాధాన్యతనిస్తారని ఓ ఐటీ ఉద్యోగి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ కేసీఆర్ కొన్ని నెలల్లో ప్రధాని అవుతారని తాను అనడం లేదని, ఒకవేళ అయితే అనే ఊహాజనిత ప్రశ్నకు సమాధానమిస్తున్నానంటూ రాష్ట్రాలు, స్థానిక సంస్థలను శక్తివంతం చేసేందుకు తొలి ప్రాధాన్యతనిస్తారని వ్యాఖ్యానించారు. విద్య, వైద్యం, వ్యవసాయం కోసం కేంద్రం వద్ద ప్రత్యేక యంత్రాంగం లేనప్పుడు వాటిని తమ వద్ద ఎందుకు పెట్టుకోవాలని, రాష్ట్రాలకు ఎందుకు అప్పగించవద్దని కేటీఆర్ ప్రశ్నించారు. మరో ప్రశ్నకు సమాధానంగా ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి ఉమ్మడి కార్యక్రమంపై పనిచేయడం అసాధ్యమేమీ కాదన్నారు. ఒక్కో రాష్ట్రానికి చెందిన పార్టీకి ఒక్కో డిమాండ్ సహజంగా ఉంటుందని, అయితే అంతా కలిసి దేశాన్ని నడిపేందుకు ఉమ్మడి కార్యాచరణ రూపొందిస్తాయన్నారు. ప్రపంచంలోని అనేక దేశాలతో పోలిస్తే భారత్ చాలా వెనుకబడి ఉందన్న కేటీఆర్ దేశంలో చేనేత రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. The second important sector, which again is completely overlooked, is textiles. It's the second largest employment generator. Today, India produces 4% of world's textiles. China produces nearly 40%. Bangladesh produces 12% of world's textiles. It is a huge employment creator. For whatever reason, I don't know, Government of India does not seem to care. There is only one Tirupur in the country. Given a chance, we would love to create many more Tirupurs across our country and create more employment and more wealth. జంట నగరాల పరిధిలో రోడ్ షోలతో కేటీఆర్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. చేవెళ్ల, సికింద్రాబాద్ పార్టీ అభ్యర్థులు రంజిత్ రెడ్డి, సాయి కిరణ్ యాదవ్లతో కలిసి పలు కాలనీల్లో ప్రచారంలో పాల్గొన్నారు. ఢిల్లీకి దమ్మున్న తెరాస పార్టీ ఎంపీలనే పంపుదామన్న కేటీఆర్ దేశం మొత్తం ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తోందని, తెరాస నిర్ణయాత్మక శక్తిగా మారబోతోందన్నారు. నరేంద్ర మోదీ గడిచిన 5 ఏళ్లలో తన హోదాలో మార్పు తెచ్చుకున్నారని, చాయ్వాలా నుంచి చౌకీదారీ అంటున్నారు తప్ప ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని మండిపడ్డారు. టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణ నుండి తెలంగాణ రాష్ట్రానికి లాభం అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎవరి దగ్గర మంది బలం ఉంటే, ఎవరి దగ్గర ఎంపీల సంఖ్యా బలం ఉంటే వాళ్ళ మాటనే చెల్లుబాటు అవుతా ఉన్నది. జిస్కా లాఠీ ఉస్కా భైంస్. కర్ర ఎవరిదైతే బర్రె ఆయననే మలుపుకొని పోతా ఉన్నాడు. నిన్న మొన్నటి దాకా అశోక్ గజపతి రాజు గారు కేంద్ర విమానయాన శాఖ మంత్రి. ఆయన మంత్రిగా ఉంటే ఏం జరిగింది? ఆంధ్రప్రదేశ్కు కొత్తగా 4 ఎయిర్పోర్ట్లు వచ్చినాయి. తెలంగాణకు ఒక్కటి కూడా రాలా, గుండు సున్నా. ఎందుకు? వాళ్ళకి అక్కడ ఢిల్లీలో మాట చెల్లుబాటు అయింది, వాళ్ళ ఎంపీలు ఉన్నారు కాబట్టి వాళ్ళ మాట నెగ్గింది. తెలంగాణ ప్రజల ఇంటి సొత్తైన టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకొని 16 మందిని ఢిల్లీకి పంపితే తప్పకుండా వాళ్ళు చేసుకున్నట్టు పనులు మనం కూడా చేసుకోవచ్చు. 16 మంది ఉంటే ఏం చేయగలుగుతాడో మాకు తెలుసు, తెలంగాణ ప్రజలకు తెలుసు. ఢిల్లీ మెడలు ఎట్లా వంచాలో, ఎట్లా ఏం చేస్తే, ఎక్కడ బటన్ నొక్కితే ఎక్కడ లైట్ వెలుగుతుందో కేసీఆర్ గారికి తెలిసినంతగా ఇంకా మీకు తెలియదు. రేపటితో ఎన్నికల ప్రచారం ముగియనుండడంతో వివిధ కార్యక్రమాలతో కేటీఆర్ ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు.